మనం దేవుడికి ఎన్నో పళ్ళు పూలు పెడతాం, కాని శివయ్యకు కావాల్సింది అవి కాదు, కేవలం స్వచ్ఛమైన మనసు మాత్రమే. దీనిని నిరూపించే ఒక అద్భుతమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక బోయవాడు ఉండేవాడు. అతనికి శాస్త్రాలు తెలియవు, మంత్రాలు రావు. కాని ప్రతిరోజూ అడవిలోని ఒక పాత శివలింగానికి తను తెచ్చిన నీళ్లతో అభిషేకం చేసేవాడు. ఆ నీళ్లను నోటితో తెచ్చి శివుడిపై చిలకరించేవాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అక్కడే ఉన్న ఒక పండితుడు ఇది చూసి అపచారం అని కోపగించుకున్నాడు. ఆ బోయవాడి భక్తిని పరీక్షించాలనుకున్న శివయ్య ఒకరోజు శివలింగం కంటి నుండి నీరు కారేలా చేశాడు. పండితుడు భయపడి పారిపోయాడు. కాని బోయవాడు కంగారుపడి శివయ్య కంటికి దెబ్బ తగిలిందేమోనని తన కన్నే తీసి ఆ లింగానికి పెట్టాడు. బోయవాడి త్యాగానికి, నిష్కల్మష భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మోక్షం ప్రసాదించాడు. ఆ బోయవాడే మన భక్త కన్నప్ప. దేవుడు రూపానికి లోబడడు, కేవలం నీలోని నిజమైన భక్తికి మాత్రమే లొంగుతాడు. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఓం నమః శివాయ అని వ్రాయండి.